మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాచర్లకి నేను ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆ రోజు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరం కలిపి అక్కడ నామినేషన్లు వేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి మాత్రమే వెళ్ళాం. అక్కడే ధర్నా చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఒక ఊరు నుంచి ఇంకో చోటకు వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు గౌరవించడం ధర్మం. కానీ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఒక వేలం పాట పెట్టాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తుల్ని చంపేస్తే రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గం అంటే ఒక క్రేజ్ వస్తుంది, మాకు క్రేజ్ వస్తుంది, మేము సంపాదించినటువంటి 1000 కోట్లు కాకుండా ఇంకా సంపాదించుకోవచ్చు, మీ అందరినీ సెటిల్ చేస్తాను, మీలో ఎవరో దీని మీద వెళ్ళి వాళ్ళని చంపుతారని ఒక వేలం పాట మాదిరిగా మొత్తాన్ని కూడబెట్టుకొని చెబితే అందులో ఈ తురకా కిషోర్ అన్నవాడు నేను చేస్తాను ఈ పని అని ముందుకొచ్చి ఆ రోజు ఆ ఎదురు బొంగతో నన్ను ఇక్కడ కొడుతుంటే మా నాయకుడు ఇచ్చిన ధైర్యంతో మేము కూడా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాము. సరే, ఏదైనా ఆ రోజు దేవుడి దయ వల్ల మా నాయకుడి ఆశీస్సులతో మేము బయటపడ్డాం. అప్పటి నుంచి కూడా ఈ తురకా కిషోర్ అనేవాడు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి కానీ విచ్చలవిడికి ఇంకా దౌర్జన్యాలు పెరిగాయి కానీ తగ్గలేదు. అంటే మాచర్ల నియోజకవర్గం అనగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీవీల్లో ఎక్కువ సార్లు క్లిప్పింగ్ చేసింది ఆ మాచర్లలో మా మీద జరిగినటువంటి ఆ దాడే. దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఈ కేసులో తురకా కిషోర్ అనే వ్యక్తి దాడిలో పాల్గొన్నాడు. ఇది దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి. ఈ వీళ్ళిద్దరి మీద కూడా కేసు ఫైల్ చేయాలని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మేము ఎన్ని చెప్పినా ఏం చేయలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కంచి శ్రీనివాసరావు గారు మాకు విజయవాడలో ఏసీపీ చేశారు. చాలా నిజాయితీపరుడు. నేను మీకు చెప్తున్నాను, నిజాయితీగా ఉంటాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాడు. ఇవాళ తురకా కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంలో మరి ఈ ఎస్పీ గారిది కీలక పాత్ర. ఆయనకి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ పండగ పూట కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ కేసు ఇప్పుడు ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి దీంట్లోంచి తప్పించుకోవాలని హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశారు. నేను ఏదో టీవీలో చూసా. పిన్నెల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా వాళ్ళ తమ్ముడికి ఒకటే చెప్తున్నా, మీరు ఆశా మాషేవాడి జోలికి వెళ్ళా, బుద్ధ వెంకన్న జోలికి వచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు. అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తామో పొడి చేస్తామో అని కాదు. మిమ్మల్ని అటాక్ మాత్రం మేము చెయ్యం, అది కూడా చెప్తున్నా. కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతా. మీకు శిక్షలు పడే వరకు. ఈ కేసులో ఏంటంటే ఇవాళ గొడవలు అవడం, తర్వాత రాజీలు పడిపోవడం, ఆ కేసులు కొట్టేయడం, దాన్ని చిన్నతనంగా తీసుకుంటున్నారు. కానీ మీకు ఒక్కసారి శిక్షలు పడితే మీరేదైతే మాచర్ల నియోజకవర్గాన్ని చూపించి రాష్ట్రాన్ని మొత్తం భయపెడదాం అనుకున్నారో, మీ మాచర్ల నియోజకవర్గంలో మా మీద దాడి చేస్తే ఆ దాడిలో మీకు శిక్షలు పడితే రాష్ట్రం మొత్తం కూడా కంట్రోల్ చేయడం నాది. మీరు భయపెట్టి నియోజకవర్గాన్ని చేతిలో తీసుకొని రాష్ట్రాన్ని భయపెడదాం అనుకున్నారు. నేను ఈ కేసులో మీకు శిక్షలు పడే వరకు పోరాటం చేసి మీకు శిక్షలు పడిచ్చి తర్వాత రాష్ట్రం మొత్తం ఎవరి మీదకి వెళ్ళినా, ఏ ప్రభుత్వంలో వెళ్ళినా సరే తర్వాత వదిలిపెట్టరా బాబు శిక్షలు పడతాయని ఒక భయాన్ని మాత్రం మీకు నేను చూపిస్తా. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి మీదకి నేను ప్రైవేట్గా కూడా హైకోర్టులో కేసు వేస్తున్నాను. అతనికి ఉన్నటువంటి ఏదైతే బెయిల్స్, ముందస్తు బెయిల్స్ ఉన్నాయో